హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ రొటీన్. నేను ఈరోజు మీకు ఆంధ్ర స్టైల్ పప్పు అండ్ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా ఇంట్లో డైలీ ఉండాల్సింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఫస్ట్ మనం దొండకాయ ఫ్రైకి దొండలు ఇలా నేను చూపించిన విధంగా కట్ చేయాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి. తరువాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ నేను పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ పొట్టు ఉన్న కందిపప్పును తీసుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే మార్కెట్లో దొరికే కందిపప్పు కన్నా పొట్టు ఉండే కందిపప్పుతో చేస్తే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. నేను ఈ పప్పు గంట ముందే నానబెట్టాను. మీ దగ్గర నార్మల్ కందిపప్పు ఉంటే నానబెట్టాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 6 నుండి 7 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. మీరు కారం ఎక్కువగా తింటే ఇంకా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 7 పచ్చిమిర్చి తీసుకొని వేసుకున్నాను. తర్వాత 2 టమాటాలను మీడియం సైజ్ లో కట్ చేసి వేసుకోండి. ఇందులో కొంచెం కొత్తిమీర, మెంతం కూర వేసి, కొంచెం చింతపండు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి, చిన్న గ్లాస్తో 2 గ్లాస్ నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాం. నేను పప్పు గంట ముందు నానబెట్టాను కాబట్టి 2 విజిల్స్ చాలండి. మీరు డైరెక్ట్ గా తీసుకుంటే ఒక 3-4 విజిల్స్ పెట్టండి. అన్నం కోసం పక్కన బియ్యం కడిగి పెట్టాను. ఇప్పుడు పప్పును పప్పు గుత్తితో మెత్తగా చేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఉప్పును వేస్తున్నాను. ఇక్కడ మా సైడ్ పప్పు గుత్తి అనే అంటారు. మీ సైడ్ ఏమని పిలుస్తారో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పోపు కోసం చిన్న కడాయి పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మిర్చి వేసి కలుపుకోవాలి. అంతే, ఆంధ్ర స్టైల్ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. పక్కన అన్నం కూడా రెడీ అయిపోయింది. గంజి సపరేట్ గా తీసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టేద్దాం. ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు పల్లీలు తీసుకొని బాగా ఫ్రై చేయండి. పల్లీలు బాగా హీట్ అయిన తర్వాత ఇలా పక్కకి తీసుకొని పెట్టుకోండి. మనం ఫస్ట్ లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండలను బాగా ఫ్రై చేయాలి. ఇవి బాగా క్రిస్పీగా అవ్వాలి, అంతవరకు ఫ్రై చేయండి. దొండలు బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె ఉంచి ఆవాలు, జీలకర్ర వేసి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. గుర్తు పెట్టుకోండి, ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, అలాగైతేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు, మిర్చి వేసి కలుపుకోండి. 2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పల్లీలు వేసి, దొండలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ. మీరు వెజిటేరియన్ అయితే ఈ రెసిపీ బెస్ట్ అని చెప్పొచ్చు. మీ ఇంట్లో ఎవరైనా అతిథులు సింపుల్ గా అండ్ ఎంతో రుచికరంగా ఈ రెసిపీ చేసి పెట్టేయచ్చు. ఇంత రుచికరమైన వంట మీతో షేర్ చేసుకున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో
వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.